వియత్నాం అంటే మనకి యూజువల్లీ ఫుడ్, ల్యాంటర్న్ స్ట్రీట్స్, కాఫీ షాప్స్ గుర్తొస్తాయి. బట్ ఈ కంట్రీలో ఇంకో సూపర్ యూనిక్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఉంది. అదే వాటర్ పప్పెట్ షో. ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ నుండి వస్తున్న ఈ ఆర్ట్ ఫామ్ వియట్నమీస్ కల్చర్లో చాలా స్పెషల్ ప్లేస్ ఆక్యుపై చేసింది. ఈ పప్పెట్ షో చూడగానే నాకు మన ఇండియాలో ఫేమస్ అయిన తోలుబొమ్మలాట గుర్తొచ్చింది. రెండు కూడా ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్సే. కానీ ఒకటి షాడోతో అయితే ఇంకొకటి వాటర్ స్టేజ్ మీద లైవ్ మూమెంట్స్తో ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ క్రియేటివ్ వే. అండ్ పపెట్స్తో డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఎలా స్టోరీస్ని ఇంత అమేజింగ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ సీ హౌ మై ఎక్స్పీరియన్స్ వాస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో వాటర్ పపెట్ షో గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వియత్నాం వచ్చిన తర్వాత మిస్ అవ్వకుండా చూడాల్సిన షోస్లో వాటర్ పపెట్ షో ఒకటి. హెనాయ్లో ఇప్పటికీ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తున్న షో వాటర్ పపెట్ షో. 1000 years బ్యాక్ వియట్నమీస్ లైఫ్ స్టైల్, కల్చర్ అండ్ స్టోరీస్ వీ మస్ట్ నో అనే వాటి గురించి పపెట్స్తో ఈ షోలో ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ షో స్పెషాలిటీ ఏంటి అంటే పపెట్స్ స్టేజ్ పైన కాదు, వాటర్ పైన డ్యాన్స్ చేస్తాయి. ఈ పపెట్ షో కోసం మేము థాంగ్లాంగ్ వాటర్ పపెట్ థియేటర్కి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అండ్ అక్కడ మాకు తెలిసిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దిస్ ప్లే గెట్స్ సూపర్ క్రౌడెడ్, ఎస్పెషల్లీ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్. షో టైమింగ్స్ అండ్ సీట్ అవైలబిలిటీ అన్నీ టికెట్ కౌంటర్ పక్కనే ఉన్న బోర్డు మీద డిస్ప్లే చేస్తారు. టికెట్స్ మనం డైరెక్ట్గా అక్కడే కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో థర్డ్ పార్టీ యాప్స్ లైక్ క్లూక్ త్రూ కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంప్లీట్ షో వియట్నమీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఆడియో గైడ్స్ రెంట్స్కి తీసుకోవచ్చు. అండ్ మనం ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్ కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టోరీస్ ఈజీగా అర్థమవుతాయి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ మనకు కనిపించేది వాటర్ స్టేజ్. అండ్ స్టేజ్ పైన సైడ్స్లో లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుంది. అండ్ వాళ్ళే లైవ్గా మ్యూజిక్ అండ్ వాయిస్ నెరేషన్ ఇస్తారు ఎంటైర్ షోకి. అండ్ దెన్ ద షో బిగిన్స్. ఈ ఎంటైర్ షోలో అరౌండ్ 17 మినీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ స్టోరీస్ చూపిస్తారు. మన విలేజ్ కల్చర్ లాగానే రైస్ కల్టివేషన్, ఫిషింగ్, ట్రెడిషన్స్, లెజెండ్స్, వియట్నమీస్ వెడ్డింగ్ కల్చర్, ఇలా అన్నిటినీ చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తారు. అండ్ వాటితో పాటు వియట్నమీస్ సేక్రెడ్ యానిమల్స్ అయిన డ్రాగన్, ఫినిక్స్ అండ్ యూనికార్న్ రిప్రజెంటేషన్ని కూడా వాటర్ పప్పెట్స్తో చాలా బ్యూటిఫుల్గా షోకేస్ చేస్తారు, విచ్ హానెస్ట్లీ లుక్స్ సూపర్ మ్యాజికల్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ థాంగ్లాంగ్ వాటర్ పప్పెట్ థియేటర్కి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రికగ్నిషన్ కూడా ఉంది. అండ్ హానెస్ట్లీ షో కంప్లీట్ అయ్యే వరకు వై దిస్ ప్లేస్ ఈజ్ సో ఫేమస్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ షో అరౌండ్ 1 hour ఉంటుంది, కానీ ఒక్క మినిట్ కూడా బోరింగ్గా అనిపించదు. లైవ్ మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, వాటర్ మీద పప్పెట్స్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ ఫీల్స్ సో మ్యాజికల్ అండ్ యూనిక్. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన థింగ్ ఏంటి అంటే వాళ్ళు కల్చర్ని ఇలా పపెట్స్ ద్వారా ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ చేస్తున్న వే. మోస్ట్లీ ఆడియన్స్లో ఫారినర్సే ఎక్కువ ఉన్నారు, విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. బికాజ్ ఈ ఒక్క షో ద్వారా వియట్నమీస్ ట్రెడిషన్స్, ఫోక్ స్టోరీస్, విలేజ్ లైఫ్ అండ్ హిస్టరీ వరల్డ్ వైడ్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. హానెస్ట్లీ కల్చర్ని ఇలా ఫన్ అండ్ మెమరబుల్ వేలో రిప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లాస్ట్లో బిగ్ రివీల్ ఏంటి అంటే పప్పెట్స్ అనేవి ఆటోమేటిక్గా ప్లే అవ్వట్లేదు. బ్యాంబూ స్టిక్స్తో వాటిని హోల్డ్ చేస్తూ స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది పీపుల్ వాటిని ఆడేలాగా చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు రాగానే క్రౌడ్ చీరింగ్ చూస్తే కర్టన్ వెనుక వాళ్ళు పడిన హార్డ్ వర్క్కి మంచి అప్లాజ్ వచ్చింది అని అనిపించింది. ట్రూలీ ఇన్క్రెడిబుల్. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ థాంగ్లాంగ్ వాటర్ పప్పెట్ థియేటర్ ఆపోజిట్లోనే ఫేమస్ నాక్సాన్ టెంపుల్ అండ్ హోన్కేమ్ లేక్ కూడా ఉంటాయి. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేసెస్ అన్నీ ఒకేసారి కవర్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైంకి ఈ లేక్ దగ్గర చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. దిస్ ఈజ్ మై వాటర్ పపెట్ షో ఎక్స్పీరియన్స్. టెక్తో సంబంధం లేకుండా ట్రెడిషన్ని, కల్చర్ని అండ్ స్టోరీస్ని ఎలా
ఎలా షేర్ చేసుకోవచ్చు అనేది వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అని నేను ఫీల్ అయ్యాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ మీలో ఎవరైనా ఈ ఛానల్కి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వియట్నాం ట్రిప్లో ఈ షో మీ ఐటినరీలో ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో until here. See you in the next video with a new place.